వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీ ఎన్నికల్లోనూ బర్రెలక్కలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన బర్రెలక్క అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించలేదు. అలాగని అధికార పార్టీ అభ్యర్థికి చెమట్లు పట్టించేంత పోటీ కూడా ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 15,000 ఓట్లు వచ్చాయి. అయితే తన పోటీ ద్వారా ఆమె అధికార పార్టీ పునాదులను కదిలించింది. ఆమె ఒక్క కొల్హాపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేసినా ఆమె పోటీ చేయడానికి దారి తీసిన పరిస్థితులు, ఆమె లేవనెత్తిన అంశాల ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. ముఖ్యంగా తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించిన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరిగింది. ఆ ప్రభావం బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రభావితం చేసింది. ఫలితంగా బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో జగన్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, దాష్టికాలు, దౌర్జన్యాలకు బాధితులైన నలుగురు అసెంబ్లీ పోరులో నిలబడుతున్నారు. పరిశీలకులు ఈ నలుగురు కూడా ఏపీ ఎన్నికలపై తమదైన ప్రభావాన్ని చూపగలరని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అక్కడి అధికార పార్టీపై ప్రతికూలంగా పడిందో, ఏపీ ఎన్నికల్లో ఈ నలుగురి పోటీ అలాగే జగన్ సర్కారుపై జనంలో ప్రతికూలత మరింత పెరిగేందుకు దోహదపడుతుందని చెప్తున్నారు. ఇంతకీ తెలంగాణలో బర్రెలక్క చూపినట్లుగా ఏపీలో జగన్కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ప్రోది కావడానికి దోహదపడే ఆ నలుగురు ఎవరంటారా? ఆ విషయం చెప్పుకునే ముందు గత ఎన్నికల్లో జగన్ విజయానికి దోహదపడిన బాబాయ్ హత్య, కోడికత్తి దాడి, జగన్కు స్వయాన సోదరి అయిన షర్మిల ప్రచారం, ఇప్పుడు ఆ ముగ్గురు జగన్కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. వీరితో పాటుగా గత ఎన్నికల ముందు హత్యకు గురైన వివేక కుమార్తె సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కూడా జగన్కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఇరువురిలో ఎవరో ఒకరు కడప పార్లమెంటు బరిలో నిలవనున్నారు. ఇక వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా జగన్ ప్రత్యర్థిగా పులివెందుల నుంచి పోటీలో ఉంటానని చెప్తున్నారు. ఈ నలుగురే తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాగైతే ఓటమి బాటను చూపిందో, వీరు జగన్ సర్కార్ కూడా అదే బాట పట్టడానికి దోహదపడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవును, కోడికత్తి శ్రీను జై భీం పార్టీలో చేరి కోనసీమ జిల్లా అమలాపురం నుంచి పోటీలో నిలుస్తున్నారు. వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ కడప లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగడం దాదాపు ఖరారైంది. అలాగే జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి జగన్ సర్కార్ను చెరిగి పారేస్తున్నారు. ఆమె కూడా ఎన్నికల బరిలో నిల్చుంటున్నారు. చివరిగా దస్తగిరి కూడా జై భీం పార్టీలో చేరి పులివెందుల బరిలో దిగేందుకు రెడీ అయిపోయారు. వీరు నలుగురు గెలిచినా ఓడినా వీరి పోటీ ప్రభావం మాత్రం రాష్ట్రం మొత్తం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికానికి వీరు నలుగురు కూడా బాధితులే కావడం ఇందుకు కారణమని చెబుతున్నారు.